హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం జేఎన్టీఏ అనంతపురం అఫిలియేటెడ్ కాలేజెస్లోని ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ డిఈవిసి సబ్జెక్ట్లో 5 చాప్టర్స్ ఉంటాయి. 2 చాప్టర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. 3rd చాప్టర్ అనేది లాస్ట్లో చెప్తానని చెప్పాను. 4th చాప్టర్కి సంబంధించి ఆల్రెడీ 3 or 4 పార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో అందిస్తాను. మీరు తప్పకుండా 4th చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఈ వీడియోలో మనం కర్ల్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. కర్ల్ అనే కాన్సెప్ట్. సో లెట్ ఎఫ్ బార్ బి ఎనీ కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్, దెన్ కర్ల్ ఎఫ్ బార్ ఈక్వల్స్ టు డెల్ క్రాస్ ఎఫ్ బార్. ఫ్రెండ్స్, మనం డైవర్జెన్స్ అనే టాపిక్ గురించి ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. డైవర్జెన్స్ అంటే ఏంటి? డైవర్జెన్స్ ఈక్వల్స్ టు డెల్ డాట్ ఎఫ్ బార్. కర్ల్ అంటే డెల్ క్రాస్ ఎఫ్ బార్. డాట్ ప్రోడక్ట్ ఉంటే డైవర్జెన్స్ అంటాం, క్రాస్ ప్రోడక్ట్ ఉంటే కర్ల్ అంటాం. డి డాట్ సి కర్ల్. ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు కదా. సో కర్ల్ ఎఫ్ బార్ ఈక్వల్స్ టు డెల్ క్రాస్ ఎఫ్ బార్. ఐ బార్ క్రాస్ దో ఎఫ్ బార్ బై దో ఎక్స్ బార్, దో ఎక్స్ ప్లస్ జే బార్ క్రాస్ దో ఎఫ్ బార్ బై దో వై ప్లస్ కే బార్ క్రాస్ దో ఎఫ్ బార్ బై దో జెడ్. సిగ్మా ఫంక్షన్ లో రాసుకున్నాం. కర్ల్ ఎఫ్ బార్ ఒక ఎఫ్ బార్ అనే వెక్టార్ అంటే F1 ఐ బార్ ప్లస్ F2 జే బార్ ప్లస్ F3 కే బార్ ఇచ్చి మిమ్మల్ని కర్ల్ ఎఫ్ బార్ కనుక్కోమన్నాడంటే మీరు డిటర్మైన్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ రోలో ఐజేకే, సెకండ్ రోలో దో బై దో ఎక్స్, దో బై దో వై, దో బై దో జెడ్, థర్డ్ రోలో ఐ బార్, జే బార్, కే బార్ యొక్క కోఎఫిషియెంట్స్ ఎఫ్ బార్ వెక్టార్ లో ఉండేవి రాసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కర్ల్కి సంబంధించి చూద్దాం. లెట్ ఎఫ్ బార్ బి ఏ కాన్స్టెంట్ వెక్టార్, దెన్ కర్ల్ ఎఫ్ బార్ ఈక్వల్స్ టు 0. ఒకవేళ ఎఫ్ బార్ అనేది కాన్స్టెంట్ వెక్టార్ అయినట్లయితే కర్ల్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్ కరస్పాండింగ్ వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు 0. కర్ల్ ఆఫ్ ఏ బార్ ప్లస్ ఆర్ మైనస్ బి బార్ ఈక్వల్స్ టు కర్ల్ ఏ బార్ ప్లస్ ఆర్ మైనస్ కర్ల్ బి బార్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ చూద్దాం. ఇర్రోటేషనల్ వెక్టార్. ఇర్రోటేషనల్ వెక్టార్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మనం ప్రీవియస్ వీడియోలో డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ అనేది 0కి ఈక్వల్ అయితే ఆ ఎఫ్ బార్ అనేది, ఆ ఎఫ్ బార్ కరస్పాండింగ్ వెక్టార్ అనేది మనం సాల్నాయిడల్ వెక్టార్ అని చెప్పుకున్నాం. ఇక్కడ కర్ల్ ఎఫ్ బార్ అనేది 0 అయితే ఆ ఎఫ్ బార్ అంటే ఆ పర్టికులర్ వెక్టార్ లేదా కరస్పాండింగ్ వెక్టార్ అనేది ఇర్రోటేషనల్ వెక్టార్ అవుతుంది. ఇర్రోటేషనల్ వెక్టార్ అయింది అంటే కర్ల్ ఎఫ్ బార్ ఈక్వల్స్ 0 వచ్చింది. అంటే ఎఫ్ బార్ అంటే, సో దెర్ ఎగ్జిస్ట్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ ఎఫ్ ఫై ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ సచ్ దట్ ఎఫ్ బార్ ఈక్వల్స్ టు గ్రాడ్ ఫై. ఇది స్కేలార్ పాయింట్ ఫంక్షన్. ఇది వెక్టార్ కావాలంటే గ్రాడ్ అప్లై చేస్తాం. గ్రాడ్ అప్లై చేసినప్పుడు మనకి అది వెక్టార్ అవుతుంది. ఆ వెక్టార్ యొక్క కర్ల్ అనేది 0 అయింది. సో ఎఫ్ బార్ ఈక్వల్స్ టు గ్రాడ్ ఫై. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, కర్ల్ ఎఫ్ బార్ ఈక్వల్స్ టు 0 అయిందంటే ఆ ఎఫ్ బార్ అనే ఆ పర్టికులర్ వెక్టార్ అనేది ఇర్రోటేషనల్ వెక్టార్. సో ఆ వెక్టార్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే గ్రాడ్ ఫై. ఫై అనేది వాడిస్తాడు. సో దిస్ phi is called scalar potential of f bar. Scalar potential of f bar. మీరు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇర్రోటేషనల్ వెక్టార్ అంటే డెఫినేషన్ ఏంటని ఒకసారి 2 మార్క్స్ లో ఇచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు ఎగ్జామ్స్ లో. మీరు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు, ఒకరోజు ముందు మీరు ఏం చేస్తారంటే డెఫినేషన్స్ అన్ని నేర్చుకోండి. డెఫినేషన్స్ అనేవి 2 మార్క్స్ లో అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనం కర్ల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇంట్రడక్షన్ చెప్పాను కర్ల్కి సంబంధించి ఏంటనేది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. మీకు ప్రాబ్లమ్స్ చూస్తేనే క్లారిటీగా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఎఫ్ బార్ ఈక్వల్స్ టు ఎక్స్ వై స్క్వేర్ ఐ బార్ ప్లస్ 2x² yz j బార్ మైనస్ 3yz² k బార్, ఫైండ్ కర్ల్ ఎఫ్ బార్ ఎట్ ద పాయింట్ 1, -1, 1 అంటున్నాడు. ఎఫ్ బార్ అనే వెక్టారు ఇది ఇచ్చాడు. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కర్ల్ ఎఫ్ బార్ కనుక్కోవాలి. కర్ల్ ఎఫ్ బార్ అంటే మీకు ఫార్ములా ఆల్రెడీ చెప్పాను కదా, డెల్ క్రాస్ ఎఫ్ బార్. ఏ బార్ క్రాస్ బి బార్ అంటే మీరు ఏం చేస్తారు, డిటర్మినెంట్ లాగా ఇస్తారు. సో ఐ బార్ జే బార్ ఐ జే కే దో బై దో ఎక్స్
దో బై దో జెడ్. సో ఎక్స్ వై స్క్వేర్ 2x స్క్వేర్ వైజెడ్ మైనస్ 3yz స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఐ ఇంటూ దో బై ఆఫ్ మైనస్ 3yz స్క్వేర్ అంటే మైనస్ 3z స్క్వేర్ మైనస్ దో జెడ్ ఆఫ్ 2x స్క్వేర్ వైజెడ్ అంటే 2x స్క్వేర్ వై. ఓకేనా? మైనస్ జే ఇంటూ దో ఎక్స్ ఆఫ్ మైనస్ 3yz స్క్వేర్ అంటే 0 మైనస్ దో జెడ్ ఆఫ్ xy స్క్వేర్ 0 ప్లస్ కే ఇంటూ దో ఎక్స్ ఆఫ్ 2x స్క్వేర్ వైజెడ్ అంటే 4xyz మైనస్ 2xy. ఫ్రెండ్స్, డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయడం అందరికీ వచ్చానే అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే x ఈక్వల్స్ టు 1, y ఈక్వల్స్ టు -1, z ఈక్వల్స్ టు 1 అనే పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో I ఇంటూ -3 ఇంటూ x ఈక్వల్స్ టు 1, y ఈక్వల్స్ టు -1, z ఈక్వల్స్ టు 1. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. I ఇంటూ -3 ఇంటూ 1 స్క్వేర్ -3 -2 ఇంటూ 1 స్క్వేర్ ఇంటూ -1 సో +2. ఓకే, మైనస్ జే ఇంటూ 0 కాబట్టి ఇగ్నోర్ చేయండి. ప్లస్ కే ఇంటూ 4xyz అంటే -4 -2 ఇంటూ 1 ఇంటూ -1. ఓకే, -3 + 2 అంటే -1 I బార్ ప్లస్ కే ఇంటూ -4 + 2 అంటే -I బార్ -2k బార్. ఓకేనా? కర్ల్ ఎఫ్ బార్ అనేది నేను క్యాలిక్యులేట్ చేసేసాను. వాడు అడిగింది కర్ల్ ఎఫ్ బారే కదా, సో కర్ల్ ఎఫ్ బార్కి ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇది బేసిక్ ప్రాబ్లము. ఎలా చేయాలి అనే దాని గురించి ఫస్ట్ బేసిక్ ప్రాబ్లం చెప్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందని ఈ ప్రాబ్లం అనేది చెప్పాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. షో దట్ కర్ల్ ఆఫ్ r పవర్ n r బార్ ఈక్వల్స్ టు 0 వేర్ r బార్ ఈక్వల్స్ టు xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్. సో కర్ల్ ఆఫ్ r పవర్ n, r బార్ అంటే ఏంటో రాసుకోండి, xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్. సో కర్ల్ ఆఫ్ కర్ల్ ఆఫ్ r పవర్ n xi బార్ ప్లస్ r పవర్ n yj బార్ ప్లస్ r పవర్ n zk బార్. ఓకేనా? మీకు ఐ బార్, జే బార్, కే బార్ కోఎఫిషియెంట్స్ అనేవి వచ్చేసాయి. మీరు కర్ల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? డిటర్మినెంట్ వేస్తారు. ఐ, జే, కే, డెట్ అనేది దో ఎక్స్, దో వై, దో జెడ్. అలాగే ఆర్ పవర్ ఎన్ ఎక్స్, ఆర్ పవర్ ఎన్ వై, ఆర్ పవర్ ఎన్ జెడ్. ఓకేనా? నెక్స్ట్ ఐ ఇంటూ దో వై ఆఫ్ ఆర్ పవర్ ఎన్ జెడ్. ఆర్ పవర్ ఎన్ జెడ్ అంటే ఏం చేయాలంటే జెడ్ అనేది వై వేరియబుల్లో లేదు కాబట్టి వదిలేయండి. జెడ్ ఇంటూ ఆర్ పవర్ ఎన్కి ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ -1, అలాగే మళ్ళీ ఆర్ని చేస్తే దో ఆర్ బై దో ఎక్స్ మైనస్ దో జెడ్ ఆఫ్ వై. వైని ఇలాగే ఉంచండి, ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ -1 ఇంటూ దో ఆర్ బై దో వై. ఓకేనా? నెక్స్ట్ మైనస్ జే ఇంటూ దో దో ఎక్స్ అంటే జెడ్ ఇంటూ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ -1 ఇంటూ దో ఆర్ బై దో ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ -1 ఇంటూ దో ఆర్ బై దో జెడ్. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ కే ఇంటూ దో ఎక్స్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ వై, y ఇంటూ n ఇంటూ ఆర్ పవర్ n -1 ఇంటూ దో ఆర్ బై దో ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ n ఇంటూ ఆర్ పవర్ n -1 ఇంటూ దో ఆర్ బై దో వై. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇలా వచ్చింది. డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేస్తే కొంచెం లెంతీగా వచ్చింది, అయినా ఏం పర్వాలేదు, ఈజీగానే చేయొచ్చు. సో మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ ఏంటంటే కొంతమంది ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటారు, వాళ్ళకి అర్థం కాదని నేను మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియో కనుక చూసుంటే ఈ కాన్సెప్ట్ అనేది మీకు తెలిసే ఉంటుంది.
ఆర్ బార్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్. అప్పుడు మాడ్ ఆర్ అంటే ఆర్ అనేది √(x² + y² + z²). సో ఆర్ స్క్వేర్ అనేది x² + y² + z². సో మీరు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేశారంటే 2r × ∂r/∂x = 2x. ఇటు క్యాన్సిల్ పోతే ∂r/∂x = x/r. అలాగే ∂r/∂y సిమిలర్లీ y/r. ∂r/∂z z/r. ఓకేనా? ఇప్పుడు ∂r/∂x ప్లస్లో ∂r/∂y ప్లస్లో ∂r/∂z ప్లస్లో మీరు కరస్పాండింగ్ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయండి. ఒక నిమిషం ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, ఐ ఇంటూ ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఐని ఈ కాలము ఈ రో ఎలిమినేట్ చేసినప్పుడు z ఇంటూ r పవర్ n ఇంటూ r పవర్ n - 1 ఇంటూ ∂r/∂y రాయాలి. ఇక్కడ మిస్టేక్, ∂r/∂y మైనస్ ∂r/∂z. ఓకే ఫ్రెండ్స్, అంతే. నెక్స్ట్ ఐ ఇంటూ ఈ కాన్సెప్ట్ చెప్పాను కదా, మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. z ఇంటూ n ఇంటూ r పవర్ n - 1 ఇంటూ ∂r/∂y అంటే y/r మైనస్ y ఇంటూ n ఇంటూ r పవర్ n - 1 ఇంటూ ∂r/∂z అంటే z/r. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ j ఇంటూ z ఇంటూ n ఇంటూ r పవర్ n - 1 ఇంటూ ∂r/∂x అంటే x/r మైనస్ x ఇంటూ n ఇంటూ r పవర్ n - 1 ఇంటూ ∂r/∂z అంటే z/r. ఓకేనా? ప్లస్ k ఇంటూ y ఇంటూ n ఇంటూ r పవర్ n - 1 ఇంటూ ∂r/∂x అంటే x/r మైనస్ x ఇంటూ n ఇంటూ r పవర్ n - 1 ఇంటూ ∂r/∂y అంటే y/r. ఫ్రెండ్స్, నేను చెప్పేది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ zy ఉంది, ఇక్కడ -zy ఉంది. సో ఇది క్యాన్సిల్. ఓకేనా? ఇక్కడ zx ఉంది, ఇక్కడ -xz ఉంది. సో ఇది క్యాన్సిల్. నెక్స్ట్ yx ఉంది, ఇక్కడ xy ఉంది. సో మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్. సో అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి రిజల్టెంట్ ఆన్సర్ అనేది 0. మనల్ని క్వశ్చన్లో వాడు ప్రూవ్ చేయమనేది కూడా అదే. సో మనం కర్ల్ ఆఫ్ r పవర్ n r బార్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? 0. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం అర్థమైందని అనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ అంతా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళకి మళ్ళీ అర్థం కాదని నేను ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఒకటి వినండి, మీరు ప్రీవియస్ పార్ట్స్ అనేవి ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చూసేసిన తర్వాత అయినా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్స్ ద్వారా అయినా, లేదా మీరు నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి నా ప్లేలిస్ట్లోని చాప్టర్ 4కి సంబంధించిన పార్ట్స్ కూడా, ప్రీవియస్ పార్ట్స్ కూడా చూడండి. ఓకేనా? ఎలాగైనా చూడండి ఫ్రెండ్స్, కానీ ఖచ్చితంగా చూడండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూడండి. థర్డ్ క్వశ్చన్ అనేది ఫైండ్ ద కాన్స్టెంట్స్ a, b, c if the vector f bar equals to 2x plus 3y plus az into I bar plus bx plus 2y plus 3z into j bar plus 2x plus cy plus 3z into k bar is irrotational. ఇర్రోటేషనల్ అనగానే మీకు ఒక ఐడియా మైండ్లోకి రావాలి. డెల్ క్రాస్ ఎఫ్ బార్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? డెల్ క్రాస్ ఎఫ్ బార్ అనేది క్యాలిక్యులేట్ చేసి దాన్ని 0కి ఈక్వల్ చేస్తే మనకు కావాల్సిన ABC వాల్యూస్ అనేవి మనకి వచ్చేస్తాయి. సో డెల్ క్రాస్ ఎఫ్ బార్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. I బార్ j k ∂x ∂y ∂z అలాగే 2x plus 3y plus az bx plus 2y plus 3z అలాగే 2x plus cy plus 3z. సో డెట్ క్యాలిక్యులేట్ చేద్దాం. I ఇంటూ ∂y ఆఫ్ సో c మైనస్ ∂z అంటే 3. ఓకే, మైనస్ j ఇంటూ ∂x 2 మైనస్ ∂z ఆఫ్ az అంటే a ప్లస్ k ఇంటూ ∂x ఆఫ్ bx అంటే b మైనస్ ∂y ఆఫ్ 2x అంటే 2.
సో ఈక్వల్స్ టు 0. ఎందుకంటే డెల్ క్రాస్ ఎఫ్ బార్ అనేది 0 కాబట్టి మనం 0కి ఈక్వల్ చేయాలి. ఇది నేను ఎలా రాస్తున్నానంటే ఐ బార్ ఇంటూ సి మైనస్ 3 మైనస్ జే బార్ ఇంటూ 2 మైనస్ ఏ ప్లస్ కే బార్ ఇంటూ బి మైనస్ 2. ఓకేనా? ఈక్వల్స్ టు 0 ఏ బార్ ప్లస్ 0 జే బార్ ప్లస్ 0 కే బార్. 0ని అంటే ఇది 0 బార్ అని అర్థం. సో జీ బార్ని నేను ఇలా రాశాను. ఓకేనా? సో మీరు ఇప్పుడు కరస్పాండింగ్ని కంపేర్ చేసినట్లయితే సి మైనస్ 3 ఈక్వల్స్ టు 0. ఈ మైనస్ లోపలికి పంపించేస్తే ఇది ఏ మైనస్ 2 అయిపోతుంది. సో ఏ మైనస్ 2 ఈక్వల్స్ టు 0, బి మైనస్ 2 ఈక్వల్స్ టు 0. సో ఏ ఈక్వల్స్ టు 2, బి ఈక్వల్స్ టు 2, సి ఈక్వల్స్ టు 3. సో వాడు ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూస్ ఏ కామా బి కామా సి అవి మనం క్యాలిక్యులేట్ చేసేసాం. ఓకేనా? ఇలా చేయాలి ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్ అనేది కూడా మీరు నేర్చుకొని ఉండాలి. ఓకేనా? మనం నెక్స్ట్ ప్రాబ్లం అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం అనేది చూడండి. క్వశ్చన్ నంబర్ 5. ప్రూవ్ దట్ కర్ల్ ఆర్ బార్ ఈక్వల్స్ టు 0 అంటున్నాడు. కర్ల్ ఆర్ బార్ అంటే ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ మనకు తెలుసు. సో కర్ల్ ఆర్ బార్ క్యాలిక్యులేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఐ జే కే దో బై దో ఎక్స్ దో బై దో వై దో బై దో జెడ్ ఎక్స్ వై జెడ్ 3 ఈక్వల్స్ టు ఐ ఇంటూ దో బై దో వై ఆఫ్ జెడ్ అంటే 0, దో బై దో జెడ్ ఆఫ్ వై అంటే 0. ఓకేనా? మైనస్ జే ఇంటూ దో బై దో ఎక్స్ ఆఫ్ జెడ్ అంటే 0, మైనస్ దో బై దో జెడ్ ఆఫ్ ఎక్స్ అంటే 0. ఓకేనా? ప్లస్ కే ఇంటూ దో బై దో ఎక్స్ ఆఫ్ వై అంటే 0, దో బై దో వై ఆఫ్ వై ఎక్స్ అంటే 0. సో దట్ ఈక్వల్స్ టు 0. ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీకు 2 మార్క్స్లో మ్యాక్సిమం అడుగుతూ ఉంటాడు. అలాగే మీరు మిడ్ రాసేటప్పుడు అంటే మిడ్ ఎగ్జామ్స్ అనేవి రాసేటప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్లో బిట్స్లో కూడా ఇలా ఈ క్వశ్చన్ అనేది అడిగే ఛాన్స్ ఉంది. వాడు కర్ల్ ఆర్ బార్ ఈక్వల్స్ టు అంటాడు. మీరేం పెట్టాలంటే 0 పెట్టాలి. 0 -1 2 3 అని ఇస్తాడు. మీరేం చేయాలంటే 0 అని పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? 2 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంటుందని ఈ ప్రాబ్లం చెప్పాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లాస్ట్ ప్రాబ్లం అనేది చూద్దాం. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈస్ డిఫరెన్షియబుల్ షో దట్ కర్ల్ ఆఫ్ ఆర్ బార్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్స్ టు 0 బార్ వేర్ ఆర్ బార్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్. ఇలా ఇచ్చిన వెంటనే మీరు ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇందాక కూడా చెప్పాను. ఇందాక ప్రాబ్లంలో 2r ఇంటూ దో ఆర్ బై దో ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ 2x. సో ఎక్స్ 2 క్యాన్సిల్ చేస్తే దో ఆర్ బై దో ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ బై ఆర్, దో ఆర్ బై దో వై ఈక్వల్స్ టు వై బై ఆర్, అలాగే దో ఆర్ బై దో జెడ్ ఈక్వల్స్ టు జెడ్ బై ఆర్. ఈ 3 వాల్యూస్ అనేవి మీరు పక్కన రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వాడు అడిగిన దానికి సొల్యూషన్ అనేది ఎలా రాయాలనేది చూద్దాం. సో కర్ల్ ఆఫ్ ఆర్ బార్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్స్ టు 0 అనేది మనం ప్రూవ్ చేయాలి కదా. సో ఎల్హెచ్ఎస్ అనేది కన్సిడర్ చేద్దాం. కర్ల్ ఆఫ్ ఆర్ బార్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్. ఓకేనా? కర్ల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్. ఓకేనా? సో కర్ల్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్ ఐ బార్ ప్లస్ వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్ జే బార్ ప్లస్ జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్ కే బార్. ఓకేనా? నెక్స్ట్ మనం కర్ల్ ఆఫ్ ఈ వెక్టర్ అంటే ఐ బార్ కోఎఫిషియంట్, జే బార్ కోఎఫిషియంట్, అలాగే కే బార్ కోఎఫిషియంట్ అనేది ఏందో మనకు తెలుసు. కర్ల్ అనేది మనకి ఎలా అప్లై చేయాలో కూడా తెలుసు. కాబట్టి నేరుగా డిటర్మినెంట్ వేసేసుకుందాం. ఐ జే కే. ఓకేనా? దో బై దో ఎక్స్, దో బై దో వై, దో బై దో జెడ్, ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్, వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్, నెక్స్ట్ జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్. ఓకేనా? నెక్స్ట్ దట్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ దో బై దో వై ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్. జెడ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు వైతో చేసేటప్పుడు జెడ్ అనేది ఎక్స్ అనేది కాన్స్టెంట్. సో ఎఫ్ ఆఫ్ ఆర్కి ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్, మళ్ళీ ఆర్ని చేస్తే దో ఆర్ బై దో వై వస్తుంది. దో ఆర్ బై దో వై ఈక్వల్స్ టు వై బై ఆర్ మనకు తెలుసు. డైరెక్ట్గా రాసేస్తున్నాను. ప్రతి ప్రాబ్లంకి అలా రాయాలంటే టైం టేకింగ్ కాబట్టి నేను డైరెక్ట్గానే రాస్తున్నాను.
నెక్స్ట్ దో బై దో జెడ్ ఆఫ్ వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్. వై అనేది కాన్స్టెంట్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు జెడ్తో డెరివేట్ చేసేటప్పుడు వైని పక్కన రాసేయండి. ఎఫ్ ఆఫ్ ఆర్కి ఎఫ్ డాష్ ఆర్, మళ్ళీ ఆర్ని చేస్తే దో ఆర్ బై దో జెడ్ అంటే జెడ్ బై ఆర్. ఓకేనా. మైనస్ జే ఇంటూ దో బై దో ఎక్స్ ఆఫ్ జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్, జెడ్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ దో ఆర్ బై దో ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ దో ఆర్ బై దో జెడ్ అంటే జెడ్ బై ఆర్. ఓకే. ప్లస్ కే ఇంటూ దో బై దో ఎక్స్ ఆఫ్ వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే వై ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ దో ఆర్ బై దో వై, దో ఆర్ బై దో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్. ఓకే. నెక్స్ట్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ దో ఆర్ బై దో వై అంటే వై బై ఆర్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ అనేది రెండిట్లో కామను. సో ఇక్కడ జెడ్ వై ఉంది, ఇక్కడ మైనస్ జెడ్ వై ఉంది, క్యాన్సిల్. ఇక్కడ కూడా ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ దో ఆర్ బై దో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ అనేది కామన్. ఎక్స్ జెడ్ ఉంది, ఇక్కడ మైనస్ ఎక్స్ జెడ్ ఉంది కాబట్టి ఇది కూడా క్యాన్సిల్. కావాలంటే ఇది మళ్ళీ రాద్దాం. జెడ్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ ఎక్స్ బై ఆర్, దో ఆర్ బై దో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ జెడ్ బై ఆర్, ఇది మైనస్ జే బార్. ఓకేనా, క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ప్లస్ కే ఇంటూ వై ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ ఎక్స్. ఇక్కడ కూడా ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ అనేది కాన్స్టెంట్ అంటే రెండిట్లో ఉంది. నెక్స్ట్ ఎక్స్ వై, ఇక్కడ మైనస్ ఎక్స్ వై కాబట్టి ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి మీకు ఆన్సర్ అనేది 0 వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం అనేది ఎలా చేయాలో అర్థమైంది కదా. ఇలాగా మీకు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కర్ల్ అనే కాన్సెప్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మీకు ఇర్రోటేషనల్ అని చెప్పినప్పుడు ఈ డిటర్మినెంట్ని 0కి ఈక్వల్ చేసి వాడు అడిగిన ఏబిసి వాల్యూస్ పీక్యూఆర్ వాల్యూస్ అనేవి కనుక్కోవచ్చు. ఈ మోడల్లోనే ఉంటాయి సమ్స్ అనేవి. కాకపోతే న్యూమరికల్ వాల్యూస్ అనేది మారుస్తూ ఉంటాడు. న్యూమరికల్ వాల్యూస్ అనేవి ఒకటే వస్తాయని మనం ఎప్పుడూ చెప్పలేం. వాడు ఇష్టం వచ్చింది ఇస్తాడు. మన చేతిలో కాన్సెప్ట్ ఉన్నట్లయితే మీరు ఎలాంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కర్ల్ అనే కాన్సెప్ట్ గురించి అలాగే ప్రాబ్లమ్స్, బేసిక్ ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం మీడియం లెవెల్ ప్రాబ్లమ్స్ వరకు చూసాము. నెక్స్ట్ మనకి ఇంకా లాప్లాసియన్ ఆపరేటర్, వెక్టార్ ఐడెంటిటీస్ ఉంది. ఆ రెండు చెప్పేస్తే మీకు చాప్టర్ 4 అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను లాప్లాసియన్ ఆపరేటర్ గురించి చెప్తాను. ఆ తర్వాత వెక్టార్ ఐడెంటిటీస్ గురించి డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ డైవర్జెన్స్, కర్ల్ అనేది 2 పెద్ద కాన్సెప్ట్స్ అనేవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ క్యాన్సిలేషన్ అనేది మీకు సరిగ్గా అర్థం కాలేకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను. ఐ ఇంటూ దో బై దో వై ఆఫ్ జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్ ఇది ఓకే కదా. మైనస్ జే ఇంటూ దో బై దో ఎక్స్ ఆఫ్ జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే మైనస్ జే ఇంటూ చూడండి జే ఇంటూ దో బై దో ఎక్స్ ఆఫ్ జెడ్ అనేది కాన్స్టెంట్ పక్కన రాసేయండి. ఎఫ్ ఆఫ్ ఆర్ని డెరివేట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్, నెక్స్ట్ ఆర్ని డెరివేట్ చేస్తే దో ఆర్ బై దో ఎక్స్ వస్తుంది. దో ఆర్ బై దో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్, ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా, ఎక్స్ బై ఆర్. ఓకేనా. మైనస్ దో బై దో జెడ్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఆర్, ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్, దో బై దో జెడ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్. జెడ్తో డెరివేట్ చేస్తాం కాబట్టి ఎక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి అలాగే ఉంచండి. ఎఫ్ ఆఫ్ ఆర్ని డెరివేట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్, మళ్ళీ ఆర్ని డెరివేట్ చేస్తే దో ఆర్ బై దో జెడ్ అంటే జెడ్ బై ఆర్. సో అవి రెండు ఈక్వల్, ఎక్స్ జెడ్ మైనస్ ఎక్స్ జెడ్ అనేవి వచ్చింది. ఆపోజిట్ సైన్ ఉన్నాయి అందుకని క్యాన్సిల్ చేసేసాం. కేకి ఎలాంటి డౌట్ లేదు కదా, కే బార్కి సంబంధించిన కోఎఫిషియంట్తో అలాగే ఐ బార్కి సంబంధించిన కోఎఫిషియంట్తో కూడా డౌట్ ఏం లేదు, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన మీ డౌట్స్ ఏమైనా అరైజ్ అయినాయి అంటే మీరు చేసేటప్పుడు కానీ మీ ప్రాబ్లమ్స్ మీరు వీడియో చూసేటప్పుడు కానీ మీరు నాకు మీ డౌట్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ డౌట్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్,
If you really like this video, please share this video to your friends so that your friends can also learn this. But please don't forget to watch my previous videos. Those are basic concepts related to chapter 4. Okay friends, thanks for watching this video. Have a good day and a great day. Bye friends.